గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నేను మీకు వల్ల క్యారెట్ గుడ్ల పొట్టు చేయబోతానండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెడతాను మీకు నేను. ఇవ్వండి: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, క్యారెట్, కొత్తిమీర, ధనియాల పొడి, కారము, అల్లం వెల్లిపాయ, ఉప్పు, పసుపు అండి. ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను మీకు. ఇప్పుడు చూపిస్తానండి మీకు. దీంట్లో కాస్త ఆనియన్, ఉల్లిపాయ నూనె వేస్తానండి. నేను ఇక్కడ 2 cups ఆఫ్ ఆనియన్స్ తీసుకుంటున్నాను మీకు. అండ్ ఓ 4 పచ్చిమిరపకాయలు అండి పడుతుంది దీనికి మాట. ఇది మగ్గడానికి మీకు కాస్త పసుపు, ఉప్పు వేసాను. ఇది సిమ్లో పెడతానండి కొంచెం మగ్గే వరకు మీకు. ఇప్పుడు చూస్తానండి, ఇది బాగానే మగ్గిందండి. ఇప్పుడు నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తానండి 1 స్పూను. ఇప్పుడు కాస్త పచ్చివాసన పోవాలి కదా, అది వేగే వరకు కొంచెం అవుతుంది మీకు. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ 1.5 స్పూన్ కారం అండి. ఇప్పుడు నేను క్యారెట్ తురుము వేయబోతాను. ఒక్క క్యారెట్ అండి దానికి, అంటే మళ్ళీ స్వీట్నెస్ ఎక్కువైపోతుంది దానికి. ఒక్క క్యారెట్ చాలు దీనికి. ఓకే, చాలా రుచిగా ఉంటుంది. అందుకే కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం కారం, పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేస్తే ఆ స్వీట్నెస్ అనేది అంత ఉండదండి మనకి. అందుకు కొంచెం సేపు అట్లా వేగి పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయిస్తాను అన్నమాట. ఇప్పుడు నేను 5 eggs తీసుకున్నానండి, 5 గుడ్లు అన్నమాట. ఇది ఒక 2 minutes అనుకోండి. ఇంకా నేను సిమ్లో పెడతాను. ఇలా 2 minutes, ఎక్కువసేపు. ఇప్పుడు చూస్తానండి. ఇప్పుడు సడన్గా వెదర్ మారే మటుకు అందరికీ దగ్గులు, జలుబులు వచ్చేస్తాయి కదా. వెదర్ మారింది కదండి కొంచెం. సో కొంచెం అడ్జస్ట్ అయ్యే వరకు ఈ వెదర్కి మనం హెల్త్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ప్రికాషన్ మెజర్స్ లైక్ స్టీమ్ అనేసి తీసుకుంటూ ఉండాలి twice a day. అది చాలా మంచిది మీకు. నేను ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి. ఈ వైరల్ ఫీవర్స్ అది స్టార్ట్ అవుతాయి కదా, అందుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. దాన్ని అన్నిటి డాక్టర్ ఈ ప్రికాషన్ మెజర్స్ తీసుకుంటే ఇంకెళ్ళక్కర్లేదు. మనమే చూసుకోవచ్చు ఈ హెల్త్. హాట్ వాటర్ కూడా అండి ఆరోగ్యంగా తీసుకుంటూ ఉండండి మీరు. థ్రోట్ క్లియర్ అవుతూ ఉంటుంది మీకు. ఇది ఒక్కసారి మీరు చేసుకొని చాలా బాగుంటుందండి ఇది. బికాజ్ చాలామందికి తెలియదు అనుకుంటా, యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇస్ కన్సర్న్. క్యారెట్ కూడా మా అత్తగారు బాగా చేసేవాళ్ళు అన్నమాట ఇది.
ఈ కూర అన్నమాట. సో అప్పుడు నాకు తెలిసి మమ్మీ చేసేవాడు కాదు, తెలియదు వాళ్ళకి. సో ఆమె ద్వారా నాకు తెలిసింది ఇది, ఈ వంట మాత్రం. ఇంకా అయిపోయిందని డిష్ అవుట్ చేస్తానండి. ఇంకా క్యారెట్ గుడ్ల పొరట అండి, చాలా బాగుంటుంది. మీకు ఒకసారి ట్రై చేయండి, మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. మీకు చపాతీలోకి రైస్లోకి కూడా బాగుంటుందండి, పూరీలో కూడా బాగుంటుంది. ఓకేనండి, హ్యావ్ ఎ నైస్ డే అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.